విశాఖలో గణనాథుని ఉత్సవాలకు విశాఖ నగరం ముస్తాబయింది. ఎప్పుడూ కూడా ఖైరతాబాదులో వినాయకుడు ఎంత ఫేమస్సో గాజువాక లంకా మైదానంలో ఏర్పాటు చేసిన వినాయకుడి సైతం కూడా అంతే ప్రసిద్ధి చెందుతుంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఏదో ఒక వినూత్న గణనాథుని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 1,00,000 చీరలతో సుందర మహాగణపతి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎస్వి ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు గణేష్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎప్పటి నుంచి ఈ గణనాథుని పూజలు అయితే అందుకోబోతుంది? అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం మనం గత 2009 నుంచి కూడా గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేష్ ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. అలాగే గతంలో మనం 2023లో కూడా శ్రీ అనంత పంచముఖ మహాగణపతి స్వామివారి విగ్రహాన్ని కూడా 117 అడుగులు పెట్టి ప్రతిష్ఠించడం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరం ఏంటంటే శ్రీ సుందర వస్త్ర మహాగణపతి అనే స్వామివారికి పేరు నామకరణం చేసి అలాగే 1,00,000 చీరలతో తమిళనాడు, సూరత్ మన అన్ని తీసుకొచ్చిన ప్రాంతాల నుంచి తెచ్చిన శారీస్తో స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈసారి వచ్చిన భక్తులందరికీ కూడా ఉపయోగపడేలా, అంటే ఇప్పుడు మనం ఆఫ్టర్ పూజ అయిపోయిన తర్వాత ఉత్సవ విగ్రహానికి పూజ చేస్తాం మనం యాక్చువల్లీ. అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మనకి ఈ చీరలకి పసుపు కుంకుమతో అభిషేకం చేసేసి ఆ చీరలు కూడా భక్తులందరికీ పనిచేసే విధంగా ఈసారి కొత్త కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా ఈసారి మనం రైట్ సైడ్ బుర్రా కేవ్స్ తరహాలో ఉన్న వాటర్ ఫాల్స్ సెటప్ అంతా వేసి దాంట్లో రాధాకృష్ణ విగ్రహం కూడా పెట్టడం జరుగుతుందండి. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి బార్కేడ్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ప్రత్యేకంగా మన ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తాపేశం నుంచి మనకు ఒక లడ్డు వస్తుందండి. అదే సాంప్రదాయంగా ఈ సంవత్సరం కూడా ఒక భారీ లడ్డూని కూడా పంపిస్తున్నారు. ప్రత్యేకంగా ఈసారి తెనాల నుంచి కూడా ఒక భక్తుడు మిర్చి స్నాక్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు కూడా ఒక శివలింగం ఆకారంలో సుమారు ఒక 2 టన్నుల భారీ లడ్డూని కూడా పంపిస్తున్నారు. అది కూడా స్వామివారికి వినాయక చవితి తర్వాత రోజు ప్రసాదంగా పెట్టడం జరుగుతుందండి. అంటే ఎన్ని రోజులు సమయం పట్టింది? ఏ కళాకారులు వచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది? సుమారు 2 నెలలు పైన పట్టిందండి. అంటే మొత్తం ఎలివేషన్కి కానీ ఫ్రంట్ మన స్ట్రక్చర్కి కానీ విగ్రహానికి కానీ 2 నెలలు పైన పట్టింది. ఈ యొక్క ఆర్టిస్ట్ కూడా శ్రీకాంత్ గారు అని చీరాలకు చెందిన వ్యక్తి అండి. వాళ్ళు మొత్తం 26 మంది కళాకారులు 2 నెలల పాటు శ్రమించి విగ్రహం తయారు చేయడం జరిగిందండి. శారీస్లో అన్ని సెలక్షన్లో కానీ ఇదంతా మనకి వాళ్ళు గతంలో కూడా చాలా భారీ విగ్రహాలు చేస్తున్నారు. వాళ్ళతో ఎక్స్పర్ట్స్ వాళ్ళతో చేయించడం జరిగింది. అంటే ఈ ఆలోచన రావడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఎప్పుడు శారీస్తో పెట్టాలి, ఇది కూడా భక్తులకు ఇవ్వాలి అనే ఆలోచన రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? గతంలో ఎక్కడైనా చేశారా ఇలాంటిది? లేదండి, గతంలో అంటే 2012లోనండి ఇదే లంకా గ్రౌండ్లో మనం రైస్తో పెట్టడం జరిగిందండి. ఆ రోజు ఆ విగ్రహాన్ని చూడడానికి అప్పుడే కొత్తగా పెళ్ళైన రామ్ చరణ్ గారు, ఉపాసన గారు కూడా విచ్చేసి ఆ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. అలాంటి కాన్సెప్ట్ గతంలో మట్టితో చేసాం, నిమజ్జనం చేసేస్తున్నాం. ఈ శారీస్ అయితే జనాలకి భక్తులకు ఉపయోగపడతాయనే ఆలోచనతో అలా చేయడం జరిగిందండి. ఓకే, అయితే ఎన్ని రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకొని ఉన్నారు? ఎలాగో చూసుకున్నట్లయితే కనుక చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు అనేది చేయనున్నారు? అంటే మనకి 7వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి గ్రహణం ఉందండి. 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి దర్శనాలన్నీ ఆపేయడం జరుగుతుంది. మళ్ళీ 8వ తారీఖు ఉదయాన్నే తెల్లవారుజాము 4:30 నుంచి కూడా ప్రక్షాళన చేసి హోమాలు చేసి మళ్ళీ స్వామివారి భక్తులందరికీ దర్శనం ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ని రోజుల పాటు పూజలు అందుకొని ఉన్నారు? ఎన్ని రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు అనేవి కూడా నిర్వహించారు? 21 రోజుల పాటు స్వామివారు ఎప్పటిలాగే కాణిపాక రీతిలో మనం ఏ విధంగా చేస్తున్నాం అదే విధంగా 21 రోజుల పాటు స్వామివారి పూజలు అందుకొని ఉన్నారు సార్. అయిపోయిన అనంతరం మనకి నిమజ్జనం రోజు కూడా ఒక టన్ను కుంకుమతో స్వామివారికి అభిషేకం చేసి తర్వాత పువ్వులతో అభిషేకం చేసిన తర్వాత ఆ చీరలన్నీ కూడా తీసి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. చీరల కాస్ట్ అంటే ఎంత మేర పెట్టినవి ఉన్నారు? అంటే చూసుకున్నట్లయితే కనుక చాలా కలర్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్లా అంటే ఈసారి గతం నుంచి కష్టపడిన ఫలితం ఈ సంవత్సరం వచ్చింది అనుకోవాలి సార్. గాజువాక్కి అంటే ఖైరతాబాద్కి మనకి ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి స్పాన్సర్స్ కానీ అందరూ కూడా వచ్చేవారు. మనకి ఈ ఇయర్ అయితే కొంచెం లోకల్గా మన బయట బ్రాండింగ్స్ కూడా బయట స్టేట్స్ నుంచి కూడా మనకి ఈసారి స్పాన్సర్స్ చేయడానికి కొంచెం పెద్ద కంపెనీస్ ముందుకు వచ్చాయి. వాళ్ళ వల్ల ఈ కార్యక్రమం ముందు చేయగలిగాం. ఈ సంవత్సరం ఎంత డేర్ చేసి ఈ శారీస్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగిందండి. శారీస్ కూడా చాలా భారీ ఎత్తునే ఖర్చు అయింది. అది చాలా అమౌంట్ అనుకున్న దానికన్నా ఎక్కువ దాటిపోయిందండి ఈ సంవత్సరం. ఎన్ని అడుగుల విగ్రహం మొత్తం? ఇది విగ్రహంతో మొత్తం మండపం ఎత్తు మొత్తం 111 అడుగులు వస్తుంది సార్ మొత్తం అంతా సీలింగ్. ఇది 111 అడుగుల విగ్రహాన్ని 1,00,000 చీరలతో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ సుందర వస్త్ర మహాగణపతి
చూసుకోవచ్చు ఎంత కలర్ఫుల్గా ఏర్పాటు చేశారు అనేది. దాదాపుగా 21 రోజుల పాటు భక్తులకు సైతం కూడా ఈ సుందర వస్త్ర మహాగణపతి దర్శనం ఉన్నారు. 21 రోజుల పాటు పూజా కార్యక్రమాలు సైతం కూడా అందుకున్నారు. ఎంతో కష్టపడి దాదాపుగా 2 నెలల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ విధంగా మహాగణపతి అయితే ప్రజలందరికీ కూడా దర్శనం ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే 7వ తారీఖున గ్రహణం ఉన్న నేపథ్యంలో ఆ ఒక్కరోజు మాత్రమే దాదాపుగా 7వ తారీఖు మధ్యాహ్నం నుంచి 8వ తేదీ ఉదయం వరకు కూడా ఈ దర్శనాలు అనేవి నిలిపివేసినాయి. ఆ తర్వాత 8వ తారీఖు ఉదయం నుంచి కూడా మరలా యథావిధిగానే భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తామని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ విశాఖలో ఏర్పాటు చేసిన ఈ సుందర వస్త్ర మహాగణపతి ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తూ ఉంది. దాదాపుగా 111 అడుగుల విగ్రహాన్ని 1,00,000 చీరలతో ఏర్పాటు చేయడం, అది కూడా నిమజ్జనం సమయంలో ఆ చీరలన్నింటిని కూడా భక్తులకు ప్రసాదంగా అందించడం చేస్తామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.